నమస్కారం. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి మరో ముందడుగు వేస్తూ ట్రాఫిక్ పోలీసులకు సమ్మర్ కిట్స్ పంపిణీ. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ వెల్లడి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే పారిశుద్ధ్య, సెక్యూరిటీ సిబ్బంది న్యాయమైన సమస్యలను సత్వరమే పరిష్కరించాలి. ధర్నాలో ఏఐటీసీ నాయకుల డిమాండ్. డిఎస్సి నిర్వహణలో అనేక అక్రమాలకు పాల్పడి కష్టపడిన యువతను మోసం చేయడాన్ని వైసీపీ తీవ్రంగా ఖండిస్తోంది. కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ ఎస్సీ సెల్ నాయకుల ఆగ్రహం. పోలీసు సిబ్బంది సంక్షేమానికి మరో ముందడుగు వేస్తూ ట్రాఫిక్ పోలీసులకు సమ్మర్ కిట్స్ పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. కడప నగరంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఈరోజు ఉదయం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ, రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, పులివెందుల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్న 120 మంది పోలీసు సిబ్బందికి టోపీలు, చలువ కళ్లద్దాలు, మాస్కులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్తో కూడిన సమ్మర్ కిట్స్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, వేసవి కాలంలో మండుటెండలో ట్రాఫిక్ విధులు నిర్వర్తించడం చాలా కష్టంతో కూడుకుందన్నారు. రోజంతా రహదారులపై ట్రాఫిక్ నియంత్రణ బాధ్యతలు నిర్వహించే పోలీసు సిబ్బంది తీవ్రమైన ఎండ, వడగాల్పుల ప్రభావానికి గురి కాకుండా ఉండేందుకోసం ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్యం, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు వేసవిలో ఉపశమనం పొందడం కోసం సమ్మర్ కిట్స్ ను జిల్లాలో ట్రాఫిక్ విధులు నిర్వర్తించే సిబ్బందికి అందజేస్తున్నామన్నారు. ఈ సమ్మర్ కిట్లు పోలీసు సిబ్బందికి ఎండ ప్రభావం నుంచి కొంత ఉపశమనం కలిగించడమే కాకుండా విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు తోడ్పడతాయని పేర్కొన్నారు. అలాగే విధుల్లో ఉన్న సిబ్బంది వడదెబ్బ వంటి ప్రమాదకర పరిస్థితులకు లోను కాకుండా తరచూ నీరు, మజ్జిగ, కొబ్బరి నీటిని తీసుకోవాలని, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వేసవిలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ప్రకాష్ బాబు, కడప ఇన్ఛార్జ్ డిఎస్పీ బాలస్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. मास्क, ओआरएस पैकेट, वन नहीं बनेगा। ऐसे ही सर 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 आता हूँ सर 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 ఈరోజు కడప ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కడప ట్రాఫిక్ సిబ్బంది ఒక వెల్ఫేర్ యాక్టివిటీ టేకప్ చేశాం. దీంట్లో కడప జిల్లా ట్రాఫిక్ సిబ్బందికి ఇంక్లూడింగ్ ఆల్ ఆఫీసర్స్ అండ్ మెన్ అండ్ స్టాఫ్ వెల్ఫేర్ కిట్స్, దీంట్లో సమ్మర్ సంబంధించి చాలా వేడిగా ఉంది కాబట్టి ఇది ఫస్ట్ టైం క్యాప్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడే కొత్త క్వాలిటీ మంచి క్యాప్స్, తర్వాత వాటర్ బాటిల్స్, ఓఆర్ఎస్, సన్ గ్లాసెస్, తర్వాత కొన్ని మెడిసిన్స్ ఎట్లాంటి ఒక వెల్ఫేర్ కిట్ లాగా సన్ కిట్ లాగా రెస్పెక్టెడ్ డీజీ గారు ఇనిషియేటివ్తో మనకి బడ్జెట్ వచ్చింది. ఆ ఇనిషియేటివ్లో మనమే ఇప్పుడే 120 ట్రాఫిక్ పోలీస్ పర్సనల్ ఇన్ కడప డిస్ట్రిక్ట్ ఇంక్లూడింగ్ కడప ట్రాఫిక్, ప్రొద్దుటూరు ట్రాఫిక్, పులివెందుల ట్రాఫిక్ అందరికీ కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. డిఎస్సి నిర్వహణలో అనేక అక్రమాలకు పాల్పడి కష్టపడిన యువతను మోసం చేయడాన్ని వైసీపీ ఖండిస్తోందని వైసీపీ ఎస్సీ సెల్ నాయకులు తెలిపారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కనకరావు ఆదేశాలతో వైసీపీ, వైఎస్ఆర్సీపీ జిల్లా ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో దళిత నేతలు కలెక్టరేట్లోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించడంతో పాటు జిల్లా అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డిఎస్సికి సంబంధించి ఎస్టీలో మెరిట్ వారికి పోస్టులు ఇవ్వకుండా అక్రమాలకు పాల్పడ్డారన్నారు. నిరుద్యోగ యువత సంవత్సరాల తరబడి కష్టపడి తమ ప్రతిభను చాటుకుంటే ఇలా మోసం చేయడం కూటమి ప్రభుత్వానికి తగదన్నారు. స్పోర్ట్స్ కోటాలో సైతం అవినీతి వ్యవహారాలు చోటు చేసుకున్నాయని, 1:1 మేరకు కాల్ లెటర్లు పంపి వారికి ఉద్యోగాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. డిఎస్సి బాధితుల తరపున వైసీపీ పోరాటాలు కొనసాగిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ వ్యవహారంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయడంతో పాటు ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ నిర్వహించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎస్సీ సెల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆపోజిట్ ఉంది. అందరికీ నమస్కారాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ దళిత ఫోరం పిలుపు మేరకు కలెక్టర్ గారికి మెమొరాండం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా డిఎస్సి ఎగ్జామ్ గురించి మాట్లాడేటప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎస్సీలో మెరిట్ వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వకుండా వాళ్ళను ఎస్సీ కోటాలో వేశారు. యాక్చువల్గా ఓసీలో దే ఆర్ ఎలిజిబిలిటీ ఫర్ ద పోస్ట్. అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో కూడా వాళ్ళకు ఇవ్వాల్సిన పోస్టులు కూడా ఎవరికి ఇవ్వలేదు. ఇంకోటి ఖోఖోలు కబడ్డీలో ఒకరికి 34-35 పోస్టులు వాళ్ళందరినీ చేయగలిగారు. ఇవంతా మోసపూరిత కుట్రతో జరిగింది. ఈరోజు మా మాజీ ముఖ్యమంత్రి మా యొక్క వైఎస్ఆర్సీపీ అధ్యక్షుల వారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారము, అదేవిధంగా ఎస్సీ సెల్ దళిత రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ బాబు గారు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కనకరావుగా ఒక సూచనల మేరకు ఈరోజు మేము ఈ యొక్క మెమొరాండం ఇవ్వడం జరిగింది. ఈ మెమొరాండంలో మేము చెప్పింది ఒకటి, దీని మీద సమగ్రమైన సిబిఐ ఎంక్వైరీ చేసి నిజమైన వ్యక్తులకు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే సార్ 1:1 పోస్టులో పంపించారు. 1:1 పంపించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు ఉద్యోగం రావాలి. అది ఈకుండా వాళ్ళకు మళ్ళీ వేరే కమిటీలో వేసుకొని అసలు ఎగ్జామ్ రాసిన వాళ్ళకు కూడా పోస్టులు ఇచ్చారు స్పోర్ట్స్ కోటాలో. సో ఇవంతా మోసం జరిగిందని సిబిఐ ఎంక్వైరీ జరగాలి. అదేవిధంగా లోకేష్ గారిని ఈ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాము. జై జగన్. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా రాష్ట్ర అధ్యక్షులు ఎస్సీసీఎల్ టీఆర్ సుధాకర్ బాబు గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కొమ్మూరు కనకారావు సూచనల మేరకు ఈరోజు కడపలో కలెక్టరేట్కి వచ్చి మా ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో ఒక మెమొరాండం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక దుష్ట పరిపాలన జరుగుతూ ఉంది. ఎందుకంటే దానికి ఒకటే నిదర్శనం, ఇంతవరకు కూడా ఎంతోమంది చెప్తూ ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చెప్పినా కూడా అన్ని అబద్ధాలు ఆడి సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రజలకు మోసం కావచ్చు, అదేవిధంగా ఆస్తులు కొల్లగొట్టడం కావచ్చు, అదేవిధంగా దళితుల మీద దాడులు కావచ్చు, అవన్నిటికంటే కూడా దారుణం. కడప నగర పరిధిలోని భగత్ సింగ్ నగర్లో గల హజరత్ ఉమర్ మసీదుకు వెళ్లే రోడ్డును సీసీ రోడ్డుగా మార్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని మసీదు ప్రతినిధులు షేక్ అమీర్ బాషా కోరారు. ఈ మేరకు ఆయన స్థానికులతో కలిసి మున్సిపల్ కమిషనర్కు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా అమీర్ బాషా మాట్లాడుతూ భగత్ సింగ్ నగర్లోని మసీదు రోడ్డు చాలా అధ్వానంగా ఉందని, ప్రతినిత్యం మసీదుకు వచ్చే భక్తులతో పాటు ఈ రహదారిన ఆజాద్ నగర్, హోంగార్డ్ కాలనీ వాసులు రాకపోకలు నిర్వహిస్తుంటారన్నారు. ఈ రహదారి వర్షాకాలంలో మరింత ఇబ్బందికరంగా మారుతుందన్నారు. అంతేకాకుండా ఈ రహదారిలో వెళ్లేవారు గతంలో కింద పడి గాయపడిన సంఘటనలు సైతం ఉన్నాయన్నారు. ఈ విషయంగా గతంలో కూడా వినతి పత్రాన్ని సమర్పించామని, తాజాగా మరోమారు కమిషనర్కు విన్నవిస్తున్నట్లు తెలిపారు. కార్పొరేషన్ అధికారులు సత్వరమే స్పందించి ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు ఇంకా మసీదు ప్రతినిధులు పాల్గొన్నారు. కడప సిటీ భగత్ సింగ్ నగర్ కాలనీ పెద్ద మసీదు అని హజరత్ ఉమర్ మసీదు రోడ్డు చాలా అధ్వానంగా తయారైపోయింది. వచ్చే రాకపోకలకు జరిపే వాళ్లకు, భక్తులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. వర్షం పడినప్పుడు చాలాసార్లు జారి పడడం జరుగుతుంది. దయచేసి కమిషనర్ గారికి విజ్ఞప్తి చేసేది ఏమనగా తొందరగా ఆ రోడ్డును మరమ్మత్తు చేసి సీసీ రోడ్డు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అంతకుముందు కూడా అర్జీ 1/9/2025 తేదీన అర్జీ ఇచ్చినాము. ఇంతవరకు దానిపైన ఏం తగు చర్య తీసుకోలేదు. మళ్ళీ ఈరోజు అనగా ఈరోజు 7వ తేదీ, ఈ నెల 7వ తేదీన మళ్ళీ ఈరోజు కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాము. చర్య తీసుకుంటామని కమిషనర్ గారు చెప్పినారు. వచ్చేది వర్షాకాలము, ఆడ నీళ్లు నిలబడి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది రోడ్లు నడచాలంటే. వాహనకాలు హోంగార్డ్ కాలనీకి చాలామంది పోతుంటారు, ఆజాద్ నగర్ పోతుంటారు. అది అందరికీ ఆ రాకపోగల రోడ్డు కాబట్టి దయచేసి తొందరగా యాక్షన్ తీసుకొని ఆ రోడ్డును మరమ్మతు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.
స్మార్ట్ కిచెన్ల పేరుతో రాష్ట్రంలోని మధ్యాహ్న భోజన వర్కర్ల కడుపు కొట్టే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏఐటీసీ నాయకుడు నాగసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐటీసీ అనుబంధమైన ఏపీ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు సంబంధించి వంటలను శుచిగా శుభ్రతగా వండి వార్చే మధ్యాహ్న భోజన కార్మికుల కడుపు కొట్టే చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి ప్రస్తుతం వాటిని తుంగలో తొక్కడం దారుణమన్నారు. జీతాలు పెంచకపోగా ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచకపోవడం దారుణమన్నారు. గతంలో ఎప్పుడో పెంచిన మెస్ ఛార్జీలు ఇప్పటికీ అమలు చేయడం పాలక ప్రభుత్వానికి తగదన్నారు. రోజుకు 100 రూపాయల జీతంలో ఎలా జీవిస్తారని వారు ప్రశ్నించారు. కార్మికులకు కనీసం 10,000 రూపాయల వేతనాలు మంజూరు చేయాలని కలెక్టర్ తన తీరును మార్చుకొని స్మార్ట్ కిచెన్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. పేద పిల్లలకు ఎప్పటికప్పుడు వండిన రుచికరమైన భోజనాన్ని అందించేలా చూడాలని, మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఏఐటీసీ నాయకులతో పాటు మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడే సంస్కృతిని చంద్రబాబు నాయుడు అలవర్చుకున్నాడు. నేను మారిన మనిషిని అని చెప్పి ప్రకటన చేసుకున్నాడు. కానీ ఆయన ఎక్కడ మారినాడో ఎవరికి అర్థం కానిటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు సంబంధించి వంటను శుచిగా శుభ్రంగా వండి వార్చేటువంటి 85,000 మంది మధ్యాహ్న భోజన కార్మికుల కడుపు కొట్టేదానికి శ్రీకారం చుట్టినాడు చంద్రబాబు నాయుడు. ఎన్నికల హామీలు అనేక ప్రకటనలు చేసినాడు. మెరుగైన జీతాలు ఇస్తానని చెప్పినాడు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి కార్మికులకు సంబంధించి వారిని ఆదుకుంటానన్నాడు. చంద్రబాబు నాయుడుతో పాటు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి లోకేష్ నాయుడు, పవన్ కళ్యాణ్ నాయుడు, అందరు నాయుళ్ళు కలిసి ప్రకటన చేసినారు. కానీ ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులను వీధిలో పాలు చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. జీతాలు పెంచకపోవడం ఒకటి, రెండోది ధరలు అమాంతంగా పెరుగుతూ ఉన్నాయి. కానీ ధరలకు అనుగుణంగా, ధరల సూచీకి అనుగుణంగా పిల్లలకు మెస్ ఛార్జీలు పెంచడం లేదు. నాణ్యమైనటువంటి ఆహారం అందిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచకుండా ఏ విధమైనటువంటి పోషకాహారం అందిస్తాడు? అదేవిధంగా ఎప్పుడో పాతకాలం 3 సంవత్సరాలు 4 సంవత్సరాల కిందట పెరిగినటువంటి బిల్లులే అదే ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలు చదివేటువంటి పాఠశాలలకు సంబంధించి మధ్యాహ్న భోజనం పేద పిల్లలకు సంబంధించి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాడో అర్థమవుతూ ఉంది. కాబట్టి ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులు అడిగేటువంటిది ఒకటే, అయ్యా మాకు 3,000 రూపాయలు జీతం ఇస్తూ ఉన్నారు అంటే రోజుకు 100 రూపాయలు జీతం ఇస్తూ ఉన్నావు. రోజుకు 100 రూపాయల జీతంతో ఈరోజు పిల్లలకు సంబంధించి వండి వార్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మా మెరుగైనటువంటి జీతాలు ఇవ్వండి అంటే దాని కనీసం 10,000 రూపాయలైనా కానీ ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉన్నాం. గతంలో చెప్పాడు ఇదే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5,000 ఇస్తామని చెప్తా ఉంటే ఏ మూలకు సరిపోతుంది 5,000 అని చెప్పి ప్రకటన చేసినారు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా. ఈరోజు ఆయన ఇచ్చేటువంటి 5,000 లేదు, ఈయన 10,000 లేదు, పెరిగింది లేదు. కాబట్టి జీతాలు పెంచి 10,000 ఇవ్వాలని మా డిమాండ్. దానికంటే ముందు ఈ జిల్లాలో కలెక్టర్ గారు ఈరోజు పేద పిల్లలకు సద్దన్నం పంపిస్తూ ఉన్నాడు. మీరందరూ కూడా గమనించండి. ఈరోజు స్మార్ట్ కిచెన్ల పేరుతో మండల హెడ్ క్వార్టర్లో సెంటర్ కిచెన్లు పెట్టినాడు. దాన్ని గొప్పగా ప్రకటన చేసుకున్నాడు.
చంద్రబాబు తన ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగపెట్టుకొని చంద్రబాబు నాయుడు నోటితో కూడా ప్రకటన చేపించాడు. ఇది అద్భుతం, అమోఘం, ఇది దేశమంతా అమలుపరచాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తే సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ చెప్పినాడు, మీకు బుద్ధి ఉందా లేదా, ఇది ఏమన్నా నడుస్తుందా, ఇది సెంటరు స్టేటు సంబంధించినటువంటి సమస్య కాబట్టి ఇది ఏ పద్ధతిలో నడుస్తుంది, గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లా నడుపుతారు కాబట్టి ఒక మండలంలో 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు పారామీటర్ ఉంటుంది కాబట్టి 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు పంపాలంటే పద్దనం చేసి పంపించాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. కాబట్టి పేద పిల్లల ఎడల ఇంత నిర్లక్ష్యం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ పెట్టినటువంటి కాంట్రాక్టర్లందరూ కూడా చేతులు ఎత్తేస్తే ప్రిస్టేజ్ తీసుకున్నాడు సారు, కలెక్టర్ సారు ప్రిస్టేజ్ తీసుకున్నాడు. నేను పెట్టిన స్కీము విజయవంతమైందని చెప్పుకునేదానికి ప్రిస్టేజ్ తీసుకొని వెలుగు వాళ్ళగా అప్పచెప్పి ఆ వచ్చేటువంటి నష్టము వెలుగోలు భరించాలా. ఇటువంటి పరిస్థితి వచ్చింది. కాంట్రాక్టర్లు కూడా ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితిలో వెలుగు ద్వారా నష్టము ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల మహిళలను ఇంటికి పంపిస్తూ ఉన్నాడు. ఏమైనా అడిగితే మీ ఉద్యోగం తీసేయలేదు కదా, నీ ఉద్యోగం ఉంది కదా అంటా ఉన్నాడు. ఉద్యోగం ఉంది సరే, జీతం ఎవడిస్తాడు? నువ్వు ఇప్పుడు ఇచ్చేది గవర్నమెంట్ జీతం ఇస్తూ ఉంది. ఆ 3,000 అయినా కానీ నువ్వు ఇస్తావా? కాంట్రాక్టర్ల దగ్గర తీసుకోమని చెప్తారు. మళ్ళీ దానికి కూడా గ్యారంటీ లేదు. ఇటువంటి పరిస్థితి కలెక్టర్ గారు నిర్వహిస్తూ ఉన్నారు. వెంటనే కలెక్టర్ దీనిని జోక్యం చేసుకొని రద్దు చేసుకోవాలా, మానుకొని మధ్యాహ్న భోజన కార్మికులకు న్యాయం చేయాలా. పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు వేడిగా శుభ్రంగా శుచిగా వండి ఓర్చేటువంటి పరిస్థితిని కొనసాగించాలా. పెండింగ్ బిల్లులన్నీ ఇవ్వాలా, పెండింగ్ జీతాలు పెంచాలా. అదేవిధంగా కాలేజీల బిల్లులు కూడా అన్ని పెండింగ్లో ఉన్నాయి, వాటిని కూడా ఇవ్వాలా. ఇన్సూరెన్సు సౌకర్యం కల్పించాలా కార్మికుడికి. కాబట్టి ఇవన్నీ కూడా పూర్తి చేయాలి. లేకపోతే చలో విజయవాడ కార్యక్రమానికి మధ్యాహ్న భోజన కార్మిక సంఘం ఏఐటీసీ పిలుపునిస్తూ ఉంది. కాబట్టి వెంటనే ఈ స్మార్ట్ కిచెన్ రద్దు చేయాలని కలెక్టర్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పులివెందులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమం నిర్వహించి కూటమి ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పులివెందుల ఇన్ఛార్జ్ వైఎస్ మనోహర్ రెడ్డి, తొండూరు మండల వైసీపీ ఇన్ఛార్జ్ వైఎస్ మధుసూదన్ రెడ్డిల ఆధ్వర్యంలో నల్ల బెలూన్లతో నిరసన వ్యక్తం చేశారు. సూపర్ 6 సూపర్ ఫ్లాప్, అన్నదాత సుఖీభవ, అన్నదాత దుఃఖీభవ అంటూ నినాదాలు చేస్తూ నల్ల బెలూన్లను గాల్లోకి వదిలారు. ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టో సూపర్ 6 హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడిచిన వైనంపై, ఇంకా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడర్లో పనిచేస్తున్న నేతలతో కలిసి పులివెందులలోని వైఎస్ఆర్ ఆడిటోరియంలో నల్ల బెలూన్లతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన బూటకపు హామీలపై ఫోటో ఎగ్జిబిషన్, వీడియో ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. మన రోజు ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు బైబిల్గా అన్ని మతాల వారికి, అన్ని రకాల ప్రజలకు కనువిందుగా వినుసొంపుగా, అదేవిధంగా మన ప్రియతమ నాయకులు హామీలు అన్ని కూడా ప్రతి ఒక్కటి పేరుకు వాళ్ళ ఇంటికి చేర్చడం జరిగింది. వాస్తవంగా నాయకుడు అంటే జగన్ రెడ్డి లాంటి వ్యక్తి ఇంకెక్కడ ఉన్నాడు, ఎప్పుడు ఉన్నాడు. 2 ఏళ్ళు పూర్తి అవుతుంది. వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం వాళ్ళు కేవలం చెప్పింది 6 పథకాలు. 6 పథకాలు కూడా వ్యాపారం కూడా దీన్ని అమలు వ్యతిరేకిస్తున్నారు. ఏ మేనిఫెస్టో అయితే మనసారి భగవద్గీత మాట ఇస్తే ఆ మాట మీద నిలబడి ఉండాల్సిన మేనిఫెస్టో అంటే తనకి ఎప్పటికీ కూడా ఆ మేనిఫెస్టో అనేది రాజకీయ పార్టీల మేనిఫెస్టోల ద్వారా నిజంగా ఎన్నికలు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే పారిశుద్ధ్య, సెక్యూరిటీ సిబ్బంది పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి వారి న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీసీ నాయకులు డిమాండ్ చేశారు.
ఏఐటీసీ అనుబంధమైన ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంఓయూ ప్రకారం పీఎఫ్, ఈఎస్ఐ పోను 13,960 రూపాయలు వేతనం ఇవ్వాల్సి ఉందని, దీంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని, పీఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా చెల్లించాలని కోరారు. ప్రతి నెల 10వ తేదీలోపు వేతనాలు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. రాష్ట్రంలో కొత్త ఏజెన్సీలు వచ్చాక కార్మికులకు శ్రమ దోపిడీకి గురవుతున్నారన్నారు. ఇష్టానుసారంగా వేతనాలు ఇస్తుండటంతో కార్మిక లోకం పెద్ద ఎత్తున నష్టపోతుందన్నారు. ఈ విషయంగా గట్టిగా ప్రశ్నిస్తే ప్రభుత్వ పెద్దలు తమరి దగ్గర బంధువులు తప్పించుకోవడం సరికాదన్నారు. ఈ విషయంగా సంబంధిత ఏజెన్సీలపై చర్యలు తీసుకోవడంతో పాటు 3 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలను మంజూరు చేయడంతో పాటు ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసేటువంటి శానిటేషన్ అలాగే సెక్యూరిటీ సిబ్బందికి ఎంఓయూ ప్రకారం 2026 జనవరిలో కుదుర్చుకున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా కుదుర్చుకున్న వేతనాలు పీఎఫ్, ఈఎస్ఐ పోను 13,960 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన ధర్నా చేస్తున్నాం. ప్రధానంగా రాష్ట్రంలో ఏజెన్సీలు కొత్తగా వచ్చిన తర్వాత కార్తికేయ ఏజెన్సీ కానీ లేదా ఈగల్ కానీ లేదా పద్మావతి సెక్యూరిటీ ఏజెన్సీ కానీ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినట్టు ఈ మెడికల్ దాంట్లో శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బందికి వచ్చినట్టు ఏజెన్సీలు ఇస్తున్నటువంటి వేతనాలు 12,400 రూపాయల నుంచి 11,700, 11,800 దేశంలో ఎక్కడా లేని విధంగా ఇస్తున్న వేతనాలు కూడా కుదించిచ్చే పరిస్థితి నెలకొంది. ఎంఓయూ ప్రకారం కుదుర్చుకుంటే వేతనాలు ఇవ్వాలని చెప్తే మాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లాస్మేట్ లేదా మా బంధువు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏజెన్సీ నిర్వాహకులు శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బంది కడుపులు కొడుతున్నారు. చట్ట ప్రకారం వాళ్ళపైన ఏజెన్సీలపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే 3 నెలలుగా ఈ యొక్క శానిటేషన్ కార్మికులకు పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు తక్షణం విడుదల చేయాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. ఏఐటీయూసీ ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ అనేక డిమాండ్ల సాధన కోసం శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బంది పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, 2026లో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ప్రకారం ఈఎస్ఐ పిఎఫ్ పోను 13,960 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 3 నెలల కాలం నుండి చాలామందికి వేతనాలు ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. కనీస వేతన చట్టాన్ని ప్రతి 3 సంవత్సరాలకు, 4 సంవత్సరాలకు, 5 సంవత్సరాలకు ఒకసారి పెంచాల్సినటువంటి వేతనాలు కూడా పెంచకుండా కాంట్రాక్టర్లు మోసం చేస్తూ ఉన్నారు. శానిటేషన్ వర్కర్స్కు ఆసుపత్రులలో పనిచేసేటువంటి సందర్భంలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరికరాలు కూడా ఇవ్వకుండా వాళ్ళతో పని చేపిస్తూ ఉన్నారు. వాళ్లకు గ్లౌజెస్ ఇవ్వాలి, మాస్కులు ఇవ్వాలి, బూట్లు ఇవ్వాలి, అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి క్లీనింగ్ చేసేటువంటి మెటీరియల్ అంతా ఇవ్వాలి. అవి ఏమీ కానీ ఇవ్వకుండా పని చేయాలని చెప్పేసి ఒత్తిడి చేస్తూ ఉన్నారు కాంట్రాక్టర్లు. అట్లాగే ఎంత పని చేయించుకుంటారో వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి వేతనాలు కూడా ఇవ్వాలి. ఈ దేశంలో దాదాపుగా 1 కోటి మంది పైబడి సెక్యూరిటీ గార్డ్స్ పనిచేస్తూ ఉన్నారు. అట్లాగే శానిటేషన్స్కి సంబంధించినటువంటి కార్మికులు కూడా దాదాపుగా లక్షల్లో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ సంబంధించి వేతనాలు పెంచమని చెప్పేసి అడుగుతూ ఉన్నా కానీ ప్రభుత్వం పెంచేటువంటి పరిస్థితిలో లేదు. కానీ డబ్బులేమో రాష్ట్ర ప్రభుత్వం ఏమో కూతలు కూస్తూ ఉంది. దాన్ని వచ్చినటువంటి డబ్బునంతా దోచుకుంటూ ఉంది. ఇవ్వాల్సినటువంటి కార్మికులకు ఇవ్వాల్సిన చట్ట ప్రకారం ఇవ్వాల్సినటువంటి వేతనాలు కూడా ఇవ్వడం లే. ఒక ఆయన ఏమో కాంట్రాక్టరు భాస్కర్ నాయుడు,
ఆయన ఏం చెప్తాడు, మాకు చంద్రబాబు నాయుడు మాకు దగ్గర బంధువు అని చెప్పేసి మాతో వెట్టి చాకిరి చేసుకునేసి మీరు బతికేదానికి మాకు ఇవ్వాల్సిన వేతనాలు కూడా మీరు మోసం చేసి మీరు తింటా ఉంటే మీ కడుపులకు పట్టదు భాస్కర్ నాయుడు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. 3,45,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లించకుండా, ఇవ్వవలసినటువంటి కనీస సౌకర్యాలు కల్పించకుండా వచ్చేటువంటి డబ్బు ఏమవుతా ఉంది, పోయేటువంటి డబ్బును ఏం చేస్తూ ఉన్నారు, కనీసం కార్మికులకు ఇవ్వాల్సినటువంటిది కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏళ్తా ఉందంటే ఇది చాలా సిగ్గుచేటు. మొన్ననే సిగ్గు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం 4,400 కోట్లు మళ్ళా అప్పు చేసింది ఆర్బీఐలో ఉన్నటువంటి సెక్యూరిటీని తాకట్టు పెట్టి. అదేవిధంగా ఇక్కడ ఇవ్వాల్సినటువంటి జీతాలు ఎందుకు ఇవ్వడం లేదు, పెంచాల్సిన వేతనాలు ఎందుకు పెంచడం లేదని చెప్పేసి ఏఐటీసీగా అడుగుతా ఉన్నాం. ఇలాగే శానిటేషన్ వర్కర్స్కు, సెక్యూరిటీ గార్డ్స్కు వేతనాలు పెంచాలి, కనీస వేతనం 26,000 ఇవ్వాలి, ఉద్యోగానికి భద్రత కల్పించాలి, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు సక్రమంగా అమలు చేయాలి. లేకపోతే కనుక పెద్ద ఎత్తున కాంట్రాక్టు ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని ఏఐటీయూసీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలీసు సిబ్బంది సంక్షేమానికి మరో ముందడుగు వేస్తూ ట్రాఫిక్ పోలీసులకు సమ్మర్ కిట్స్ పంపిణీ. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ వెల్లడి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే పారిశుద్ధ్య, సెక్యూరిటీ సిబ్బంది న్యాయమైన సమస్యలను సత్వరమే పరిష్కరించాలి. ధర్నాలో ఏఐటీసీ నాయకుల డిమాండ్. డిఎస్సి నిర్వహణలో అనేక అక్రమాలకు పాల్పడి కష్టపడిన యువతను మోసం చేయడాన్ని వైసీపీ తీవ్రంగా ఖండిస్తోంది. కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ ఎస్సీ సెల్ నాయకుల ఆగ్రహం. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.